ఏమీ లేని టైంలో కొబ్బరి చెప్పల ద్వారాగా దీంట్లో వాక్యూమ్ కప్పింగ్ థెరపీ అని ఉంటుంది. వాళ్ళప్పుడు గాజు బౌల్స్, గాజు గ్లాసులతో ఫైర్ అగ్గి చూపించి మనకి పర్టిక్యులర్ ఏ ప్లేస్‌లో ప్రాబ్లమ్ అయితే పెయిన్ ఉందో, ఆ పెయిన్‌లో ఆ గ్లాస్ ఫిక్సింగ్ అయితే చేసి ఆ పెయిన్ అయితే తగ్గించేవారు. అప్పుడు సూదులు లేని టైంలో ముళ్ళు కాయల నుంచి ఆయుర్వేదంలో మనకి చాలా వృక్షాలైతే ఉంటాయి కదా! అక్కడి నుంచి ఆ ముల్లి కాయల నుంచి ఆ ముళ్ళనైతే తీసి దాన్ని నీడిల్ రూపంలో ఆక్యుపంక్చర్ కూడా చేసేవారని చెప్పేసి చాలా కథనాలైతే ఉన్నాయి. బట్ నేను కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు వినేవాడిని. అంటే చిన్న సూది కాల్చి పొట్ట మీద వాతలు పెడితే వాతం తగ్గేది సంథింగ్ ఏదో అలాంటివి. చాలా ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్‌లో అది ఇప్పటికీ చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం అది మరుగున పడిపోతుంది. సో అంటే అవన్నీ కూడా అంటే మనం మూఢనమ్మకాలు కింద కొట్టి పాడేస్తాం కానీ బట్ దీంట్లో కూడా ఇప్పుడు చైనా వాళ్ళు బాగా డెవలప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనందరం నేర్చుకుని దీన్ని అభివృద్ధి అయితే చేస్తున్నారు.